బట్ మనకి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ మధ్య రోజుల్లో కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడం. సినిమా ఇండస్ట్రీ మీరు మొత్తం లెక్కేసుకుంటే మొత్తం 75% సక్సెస్గా. 100%. 100% 75% సక్సెస్. ఉంటాయి, కొన్ని ఉంటాయి, 24 కొంతమంది కొన్ని ఉంటుంది అంటే వాళ్ళల్లో అది కూడా ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అండర్స్టాండింగ్స్ ఒకరికొకరు నిజంగా పడలేదు అనుకో. ఫస్ట్ మ్యారేజ్ చేసుకునే ముందు ఒక రకంగా ఉంటుంది, మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ వాళ్ళు ఊహించుకోవచ్చు. మ్యారేజ్ అయితే కనుక ఇంత బాగుంటుందా, ఇంత లైఫ్ బాగుంటుందా అని. మ్యారేజ్ అయిన తర్వాత కామన్గా ఉండేప్పుడు ఇంతేనా, ఇది ఏదోదో ఊహించుకున్నాం అని చెప్పేసి వాళ్ళల్లో మెంటాలిటీ మారిపోవచ్చు. అదేలే, అంతే కదా. అంటే ఇద్దరు సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది మనకి. అభిమానాన్ని హిందీలో సెలబ్రిటీస్ క్యాటరే కాదు భయ్యా, నేను బయట వాళ్ళు ఎంతమంది విడిపోయారు బయట. ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు కాదు, సెలబ్రిటీలు కాని వాళ్ళకి డైవర్స్ అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? ఫ్యామిలీ కోర్టులు ఎక్కువ ఉన్నాయి. ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు సెలబ్రిటీస్ కాదుగా, ఇంట్లో వాళ్ళు కుదిరించిన సంబంధమే అది. అంతే కదా. మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. అవును, లవ్ మ్యారేజెస్ అని. అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే ఆడి గురించి ఈ అమ్మాయి తెలీదు, ఈ అమ్మాయి గురించి ఆడికి తెలీదు. అవును, అరేంజ్ మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఇద్దరు మెంటాలిటీ కలదు, అప్పుడు ఓపెన్ అవుతారు. ఒకళ్ళు మ్యాచ్ అవ్వదు. ఈవిడ ఊహల్లో ఒక రకంగా ఉంటుంది, ఆయన ఊహల్లో ఒక రకంగా ఉంటుంది. రెండింటికి క్లాష్. కొంచెం ఆపోజిట్ అయ్యేపటికి నేను అనుకుంది ఇదేంటి అని. ఎగ్జాక్ట్లీ. ఒకటి ఉంటుంది, నా భార్య చక్కగా శారీ కట్టుకుని పొద్దున్నే లెగిసి తులసి తిరుగుతూ చక్కటి ఇది వేసుకొని చక్కగా సుప్రభాతం పెట్టుకుంటే చక్కగా కాఫీ కాసి ఏమండి కాఫీ తాగి లెగవండి అని ఒక భర్త ఊహించుకుంటాడు. నాకు ఇటువంటి భార్య కావాలి చెప్తున్నా. ఇట్లా రకరకాలు భార్య కాదు, భర్త బాగా చెప్పావు, భార్యది చెప్పు. కాదు, భర్త నేను కాబట్టి ఇప్పుడు మన ఆలోచనలు చెప్తున్నా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని వాళ్ళు చెప్పాలి. మెర్సిడెస్ బెంజ్ మీద అలా వచ్చి దిగి వాళ్ళు వచ్చి ఎక్కడికన్నా చక్కగా ఇప్పుడు వీళ్ళే ఊహించుకుంటారు. భర్త వచ్చిన తర్వాత కొంచెం పాష్గా లైఫ్ కొంతమంది అలా ఊహించుకుంటారు. ఇప్పుడు భార్యను అలా ఊహించుకుంటారు, భర్తను ఏమనుకుంటారు, సరదాగా తిరుగుదాం, సినిమాలకు వెళ్దామనో లేకపోతే అక్కడికి వెళ్దామనో ఇక్కడికి వెళ్దామనో ఆ ఫీలింగ్స్ కొంతమంది ఉంటారు. ఈడు చూస్తే పొద్దున్న ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం వస్తాడు, అలసిపోతాడు, పడుకుంటాడు. ఈవిడికి ఏం ఉండదు, ఇంటి పనులు చేసుకోవడం చెప్తే ఇదేనా లైఫ్ అనే ఫీలింగ్ ఆవిడకి ఉంటుంది. అప్పుడు ఇద్దరి మధ్య క్యాష్ అయిపోతుంది మ్యాటర్. అవును, అలా సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి, అలాంటి సబ్జెక్టుల మీద వచ్చిన సినిమాలన్నీ కూడా. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఇక్కడ నుంచి వాళ్ళు చేస్తారు, రియల్గా జరిగే ఇన్సిడెంట్ని బట్టే కదా సినిమా వాళ్ళు కూడా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కమింగ్ టు యువర్ సెకండ్ చాప్టర్, నీది ఫస్ట్ చాప్టరు నువ్వు హీరో అవ్వడం, పెళ్లి చేసుకోవడం అండ్ బికమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పుడు నీ లైఫ్లో జరుగుతున్న ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు, నీకు యాక్సిడెంట్ అయిపోయిందని, మీ ఇద్దరు విడాకులు తీసేసుకున్నారని, ఇప్పుడు ఏమో నువ్వు రేవ్ సెలబ్రిటీ అయ్యాం కదా, కొన్ని తప్పు అనుభవించాలి అని. అదే మరి ఇప్పుడు నీ కొడుకు హీరో అవబోతున్నాడు, ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడా? డెఫినెట్గా అడిగి. ఎందుకంటే వాళ్ళకి 100% ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదివరకు అయితే కనుక మేము ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇంత లేదు, అసలు ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు. అవును, ఫోన్ రావాలంటే అప్పట్లో పక్కన వాళ్ళు ఇంట్లో పీపీ పెట్టుకొని శ్రీకాంత్ మీకు ఫోన్ వచ్చిందంటే వెళ్ళిన వాళ్ళు అట్లా చూసిన వాళ్ళు మేమంతా. అవును, 10 years బిఫోరే కదా ఇవన్నీ. 10 years బిఫోర్ వరకు ఏముంది, ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళు అనుకుంటున్నాను నేను. చాలా కేర్ఫుల్గా ఎక్కడికి, ఇప్పుడు మా వాడు రోషన్ ఎక్కడ పబ్లిక్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి అర్థమైపోతుంది, ఇటువంటి ఉంటే చాలా తేడా వస్తుందని. నిజంగా నేర్చుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అనేది నేను 100% నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇటువంటివన్నీ చూసుకుని ఏది ఇట్లా టీవీలో వచ్చాయి, ఇప్పుడు రేవ్ పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలని, పోలీసులు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఇవన్నీ చూసి నిజంగా వాళ్ళు చాలా బాగుపడతారని అనుకుంటున్నాను నేను, తెలుసుకుంటారని అనుకుంటున్నాను నేను. అదే ఒకళ్ళిద్దరు ఉంటారు మనకేంటిలే అనుకునేవాడు కొంతమంది ఉండొచ్చు. అవును, బట్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ డెఫినెట్గా ఇటువంటి అన్ని అవేర్నెస్ అనేది 100% కావాలి. అవేర్నెస్ అనేది ఇప్పుడు మీడియా అనేది 100% తప్పు ఎక్కడ జరిగిందో ఎత్తి చూపించడం అనేది 100% చేయాలి భయ్యా. అది లేకపోతే కనుక ఈ యూత్ అనేది ఇంకా బాగుపడరు.